హలో అండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో అయితే నేను ఒక 3 కొత్త ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకసారైతే ఆ 3 ట్రాలీలకు సంబంధించిన ఒక 2 ఫోటోలైతే ముందుగా మీకు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. చూసారే? మొత్తం 3 ట్రాలీలు మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఈ 3 ట్రాలీలలో కూడా ఒకటోదొచ్చేసేమో బ్లూ రంగులో ఉన్నటువంటి స్వరాజు. అదేవిధంగా రెండవదొచ్చేసేమో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండిరు ట్రాలీ. అదేవిధంగా మూడోదొచ్చేసేమో ఎరుపు రంగులో ఉన్నటువంటి మహీంద్రాకి, అదేవిధంగా ఫర్గూసన్ వాటికి సంబంధించినటువంటి ట్రాలీ. ఇవి 3 కూడా కొత్తయే. ఈ 3 కూడా ఒకటే విధంగా ఒకటే క్వాలిటీలో తయారైనటువంటి కొత్త ట్రాలీలు. ఒకసారి వీటి వెనక ఫోటో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. చూసారా? 1, 2, 3 మొత్తం 3 ట్రాలీలు. 3 కూడా ఒకటే మాదిరిగా ఒకటే క్వాలిటీలో ఈ 3 కూడా ఒకటే ధరలో చేశామన్నమాట. ఈ 3 కూడా ఎటువంటి తేడాలు లేకుండా సేమ్ మెటీరియల్ అన్నీ కూడా ఒకటే మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక 3 ట్రాలీలు అమ్మకానికైతే ఉన్నాయి. వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు వాటికి సంబంధించిన వీడియో చూపించి కూడా చెప్తా ఉంటాను. మీరు మాత్రము ఖాళీగా ఉన్న సమయంలోనే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఏం పని లేనప్పుడే కొంచెం వీడియోని చూడండి. నేను వాటి గురించి కూడా చెప్తాను. అయితే చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి పాత ట్రాలీలు ఉంటే ఫోటోలు పెట్టండి, లేదంటే కొత్త ట్రాలీలు ఉంటే ఫోటోలు పెట్టండి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అయితే నా చిన్న సలహా ఏంటంటే, మీకు నా వైపు నుంచి ఏమైనా ట్రాలీల ఫోటోలు కావాలి అంటే నాకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అయితే 2 ఉన్నాయి. వాట్సాప్ గ్రూపులు 2 ఉన్నాయి. ఒకసారి వాటికి సంబంధించిన ఫోటో అనేది చూపిస్తా చూడండి. ఒకటోది వచ్చేసేమో టీఎన్ఆర్ ట్రాలీస్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అదేవిధంగా రెండవది వచ్చేసేమో పాత ట్రాలీలు అమ్మకాలు అనే రెండో గ్రూప్ కూడా ఉంది. ఈ 2 గ్రూపులు కూడా నేనే నడిపిస్తున్నాను. మీకు ఒకవేళ ఫోటోలు ఇంకా ఏమైనా ఫ్యూచర్లో కావాలి, నా సైడ్ నుంచి ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలి అంటే ఈ 2 గ్రూపులలో కూడా నేను రోజు కూడా ఫోటోలు పెడుతూనే ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూపుల్లో యాడ్ అవ్వండి. ఈ 2 గ్రూపులకు సంబంధించిన లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో కింద పెడతాను. లేదంటే మీరు నాకు ఫోన్ చేసి అన్న పలానా గ్రూప్లో నన్ను యాడ్ చేయన్నా, నేను యాడ్ చేస్తాను. ఇబ్బంది ఏమి లేదు. చూశారు కదా, 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో మీరు యాడ్ అవ్వండి. మీకు ఖచ్చితంగా నా సైడ్ నుంచి మీకు ఫోటోలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇకపోతే పాత ట్రాలీలు అయితే మా వైపు ఎక్కువగా దొరకటం లేదు. మీ దగ్గర ఏమన్నా పాత ట్రాలీలు ఏమన్నా అమ్మకానికి ఉంటే నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా నేను మీకు అమ్మి పెడతాను. చాలామంది కూడా పాత ట్రాలీల కోసం ఫోన్లు అయితే చేస్తున్నారు. నేనైతే కొత్త ట్రాలీలు తయారీలు ఆర్డర్ చాలా ఉన్నాయి. వాటి బిజీలో పడి పాత ట్రాలీల కోసం అయితే తిరగటం లేదు. కాబట్టి మిమ్మల్ని అయితే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా పాత ట్రాలీలు అమ్మేవి ఉంటే నన్ను సంప్రదించండి. నేను ఖచ్చితంగా మీకు అమ్మి పెడతాను. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా పెట్టండి. నేను మీకు సరసమైన ధరలోనే ఇబ్బంది లేకుండా అమ్మి పెడతాను. ఇంకా పోతే ఇప్పుడు మనం వీడియోలో అనుకున్నామే కొత్త ట్రాలీలు 3 అమ్మకానికి ఉన్నాయి. వాటి గురించి అయితే మొదలు పెడుతున్నాను. ఇక లాస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంట బొమ్మ కూడా ఉంటుంది. ఆ గంట బొమ్మ కూడా ఇలా టంగు అనిపియండి. నేను పెట్టిన వీడియోలు, పెట్టిన రీల్స్, ఫోటోలు అన్నీ కూడా మీకు రోజు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలస్యం చేయకుండా మనము అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి 1వ నెంబరు ట్రాలీ. ఈ 1వ నెంబరు ట్రాలీ ఏ విధంగా ఉందో మిగతా 2, 3 కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసి అమ్మకానికైతే పెట్టడం జరిగింది. ప్లాట్ఫారం వచ్చేసి 4mm 4 గేజు కలిగి ఉన్నటువంటి ప్లాట్ఫారం అయితే దీనికి వాడటం జరిగింది.
ప్లాట్ఫారానికి డోర్ల షీట్కి ఎటువంటి జాయింట్ ముక్కలు అనేవి లేవు. చూడండి 2, 3 ట్రాలీలు కూడా. అయితే డోర్ల ఎత్తు వచ్చేసి ఈ 3 ట్రాలీలు కూడా 18 ఇంచుల ఎత్తు కలిగి ఉన్నటువంటి డోర్లు అయితే వేయటం జరిగింది. పోస్టులు కూడా చూశారు కదా, బయటి పోస్టులు 5 ఇంచుల బయటి పోస్టులు 6 కూడా వైజాగ్ మెటీరియలే. ఈ 3 ట్రాలీల కొలతలు వచ్చేసి పొడవు ఏమో 10.5, వెడల్పేమో 6 అడుగులు. మళ్ళీ చెప్తున్నా వినండి, పొడవు వచ్చేసి 10.5 అడుగులు, వెడల్పేమో 6 అడుగులు. చూశారు కదా. అదేవిధంగా టైర్లు వచ్చేసి నా దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి టైర్లు అనేవి రీబటన్ టైర్లు మాత్రమే ఇస్తాను. అవి కూడా నేను తయారు చేసిన టైర్లు అయితే కావండి, నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని వేయటం జరుగుతుంది. లేదు మీకు ఒకవేళ టైర్లు వద్దు అనుకుంటే టైర్లకి ధర అయితే నేను తగ్గిస్తాను. నా సలహా అయితే టైర్ల విషయంలో రఫ్ అండ్ టఫ్ తోలకాలకి, హెవీ తోలకాలకి అయితే టైర్లు వద్దనే చెప్తాను. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కట్టలు వాడటం జరిగింది ఈ 3 ట్రాలీలకి కూడా. అడ్డముక్కలు 1, 2, 3, 4, 5, అదేవిధంగా 6, 7, 8 అడ్డముక్కలు అయితే ఈ 3 ట్రాలీలకి కూడా కుడి పక్కన ఎడమ పక్కన అయితే వేయటం జరిగింది. ఒకవేళ మీకు అడ్డముక్కలలో కూడా చిన్న చిన్న ముక్కలు లేదంటే ముక్కలు తగ్గిస్తే మాత్రము అవి కూడా రేట్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈ క్వాలిటీలో ఉన్న ట్రాలీలు అయితే ఇవన్నీ కూడా ఒకటే ధరల్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా వెనక డోర్ చూశారు కదా, ఇవన్నీ కూడా రైతు వారిగా అయితే తయారు చేయడం జరిగింది. లేదు మీకు ఒకవేళ కమర్షియల్ పర్పస్ కావాలి అంటే వెనుక ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు మార్చి పసుపు రంగు వేసి ఇస్తాను. చూశారు కదా. రాబారు విషయానికి వస్తే ఇవన్నీ కూడా చింతకాయ రాబార్లు అండి. ఇవన్నీ కూడా ఇచ్చి టైపు ట్రాక్టర్లకి అయితే పనిచేస్తాయి. మీకు ఒకవేళ బెడ్ టైపు కావాలి అంటే వీటిని ఒకవేళ అవి కట్ చేసి ఎదరు రింగు పెట్టిమంటే ఖచ్చితంగా పెట్టిస్తాను. లేదు మీకు మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయమంటే ఆ విధంగా కూడా తయారు చేసి పెడతాను. మీకు అన్నీ కూడా మీకు నచ్చిన విధంగానే నేను తయారు చేసి పెడతాను. ఒక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తిగా వైజాగ్ మెటీరియల్తో తయారైనటువంటి ట్రాలీలు అయితే కాదండి. కింద మెయిన్ ఛానల్ అన్నీ కూడా వైజాగ్ మెటీరియల్. అదేవిధంగా తొట్టి దగ్గర నుంచి పైకి లేసేది మొత్తం కూడా రోలింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒకటే విధంగా తయారు చేసినటువంటి ట్రాలీలు. లేదు మీకు మొత్తం పూర్తిగా వైజాగ్ మెటీరియల్తో హెవీ బకాడీలు కావాలంటే ఆ విధంగా కూడా నేను తయారు చేస్తాను. చూడండి 3 రాబార్లు వచ్చేసి కూడా ఇచ్చి టైపు రాబార్లు, చింతకాయ రాబార్లు అనమాట. మీకు గోటాలు కావాలంటే అవి కూడా చేసిస్తాను. ఇవన్నీ కూడా ఒకటే మాదిరిగా ఒకటే మెటీరియల్తో తయారు చేసినటువంటి ట్రాలీలు అమ్మకానికైతే ఉన్నాయి, సంప్రదించండి. చూశారు కదా, ఈ వీడియోలో నేను చూపించినటువంటి ట్రాలీలు 3 కూడా ఒకటే మాదిరిగా తయారు చేయటం జరిగింది. ఈ 3 ట్రాలీలలో మీకు ఏ ట్రాలీ అయినా కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఈ 3 కూడా ప్రస్తుతానికి అమ్మకానికైతే ఉన్నాయి. నేను ఎవరి దగ్గర నుంచి కూడా వీటికి సంబంధించిన అడ్వాన్స్ తీసుకోలేదు. 3 కూడా చింతకాయ రాబార్లు. అదేవిధంగా మీకు ఒకవేళ తిరుగుడు కొండ ఏమైనా కావాలంటే వీటిని కట్ చేసి తిరుగుడు కొండ పెట్టిస్తాను. ఎవరికైనా కొనే ఉద్దేశం ఉంటే 99 48 939. మళ్ళీ చెప్తున్నా వినండి. అవసరమైతే ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. నేను మళ్ళీ చెప్తాను. 10 నెంబర్లు వస్తాయి. 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయి కదా. ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అదేవిధంగా నా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మంచి ట్రాలీతో అయితే మీ ముందుకు వస్తాను. లాస్ట్లో ఒక చిన్న విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పాత ట్రాలీలు అమ్మబడును ఏమన్నా మీ దగ్గరలో ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి. నేనైనా కొంటాను, లేదంటే నా ద్వారా అయినా మీకు అమ్మి పెడతాను. పాత ట్రాలీనవి నా దగ్గర ఇప్పుడు అంతగా లేవు. మీ సైడ్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను అమ్మి పెడతాను. ఇబ్బంది ఏం లేదు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ
మీ టిఎన్ఆర్.